హాయ్ హలో హెడ్డింగ్ చూసి తెలిసిపోయి ఉంటుంది వీడియో ఏంటన్నది. నా స్టైల్లో చికెన్ బిర్యానీ అండి. చూస్తున్నారు కదా, నా స్టైల్లో చేస్తున్నాను నేను. ఫస్ట్ క్లిప్ మిస్ అయిపోయిందండి, అందుకని నేను దీన్ని కంటిన్యూగా చెప్తాను. నేను దీంట్లో ఏమేమి వేసానంటే, ఫస్ట్ దాల్చిన చెక్క, లవంగ, యాలకులు వేసానండి. వేసి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత గ్రీన్ చిల్లీ, ఆనియన్స్ వేసి ఫ్రై చేశాను అనమాట. అవి ఫ్రై అయిపోయిన తర్వాత టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాను, టమాటాలు వేస్తున్నాను. టమాటాలు, పచ్చిమిరకాయలు, ఈ మసాలా దినుసులు, ఉల్లిపాయలు అన్నీ మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏందో చెప్తాను వినండి. అవి బాగా కలుపుకొని ఇప్పుడు అల్లం ఉల్లి పేస్ట్ అనమాట. అల్లం, చిన్న ఉల్లిపాయల పేస్ట్ ఫ్రెష్గా చేసినది అనమాట. 2.5 స్పూన్లు, దగ్గర 2.5 స్పూన్లు వేసాను నేను. దీన్ని వేసి మంచిగా కలిపి ఆ పచ్చి వాసన అంతా పోయేదాకా మంచిగా కలపాలన్నమాట. కలిపి దానికి తగలకుండా, గిన్నె తాగకుండా మంచిగా కలిపి ఆ స్మెల్ అంతా పోయిన తర్వాత ఉప్పు వేసుకుంటానండి నేను. మొత్తం స్మెల్ అంతా, పచ్చి వాసన అంతా పోయిన తర్వాత టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని నేను ఇప్పుడే వేసేస్తానండి. ఇది నా స్టైల్ కదా, నా స్టైల్లో నేను చేస్తాను. ఉప్పు వేసి మంచిగా కలపాలి. దాని తర్వాత మనం తెచ్చుకున్న చికెన్ని మంచిగా కడుక్కొని నీట్గా ఒక గిన్నెలో పెట్టుకోవాలి. ఇదంతా మసాలాలన్నీ మంచిగా ఉడికిన తర్వాత, బాగా ఫ్రై అయిన తర్వాత గ్యాస్ అనేది లో టు హై పెంచుకుంటూ చేసుకోండి. మ్యాక్సిమం ట్రై చేయండి లో ఫ్లేమ్లో పెట్టి చేసుకోవడానికి. చికెన్ అంతా నీట్గా కడిగి పెట్టేసి ఉన్నాను నేను. మీరు బిర్యానీ చేసేటప్పుడు మంచి మందపు గిన్నెని తీసుకోండి. నా దగ్గర లేకపోవడం వల్ల పొద్దుగా కలపాల్సి వస్తుంది. ఇదేనండి 1 kg చికెన్. ఇది 1 kg చికెన్ నీట్గా కడిగేసి పెట్టేసి ఉంది. నేను దాంట్లో వేసుకున్నాను. 1 kg చికెన్ కలిపేసాను నీట్గా. నేను కొంచెం హై ఫ్లేమ్లో పెట్టిన చికెన్ వేసుకున్న తర్వాత కొంచెం హై ఫ్లేమ్ చేసుకోండి, ఎందుకంటే దాంట్లో ఉన్న వాటర్ ఇంకిపోవాలి కాబట్టి లాగేస్తుంది అది. హై టు లో చూసుకుంటూ పెట్టుకోండి మీరు ఫ్లేమ్ అన్నది అడ్జస్ట్ చేసుకుంటూ. ఇదంతా మంచిగా వాటర్ అంతా ఇంకిపోయేదాకా, ఆ మసాలాలన్నీ ఆ చికెన్లోకి వెళ్ళేదాకా మీరు నీట్గా కలుపుకోండి. మూత పెట్టుకుంటూ లో ఫ్లేమ్లో పెట్టి కూడా మూత పెట్టి కూడా ఉడికించుకోండి లో ఫ్లేమ్లో. 5 మినిట్స్కి ఒకసారి, 2-3 మినిట్స్కి అలాగా మూత తీసి కలుపుతూ ఉండండి. ఇప్పుడు మూత పెట్టుకొని దాన్ని గ్యాస్ని అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టేయండి. మూత పెట్టేసి ఉడికించుకోండి అనమాట. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి, ఎందుకంటే నేను తీసుకున్నది గిన్నె మందం లేదనమాట, తగిలిపోతుంది కిందకి. మీ దగ్గర మంచి మందపాటి గిన్నె ఉంటే కనుక ఎన్నిసార్లు కలపాల్సిన అవసరం లేదు. పొద్దాక కలుపుతుంటే ముక్క కూడా ఇరిగిపోతుంది అనమాట. అది ముక్క ఇరగకుండా మంచిగా కలుపుకోండి నీట్గా. గిన్నె పెట్టుకొని ఇంకా ఒక 5 మినిట్స్ అలా లో ఫ్లేమ్ పెట్టుకొని కలుపుతూ ఉండండి, చూసుకుంటూ ఉండండి. తగిలిపోయినప్పుడల్లా కొంచెం మీకు తెలుస్తూ ఉంటుంది కదా, మళ్ళీ తీసేసి మూత తీసేసి కలుపుతూ ఉండండి. మంచిగా కలుపుకున్న తర్వాత దీంట్లోకి నేను మళ్ళీ ఏమేమి వేయాలో నేను చెప్తాను వినండి. ఇప్పుడు మసాలాలు వేస్తాను. మసాలాలు అంటే ఏం లేదండి, ఊరికే కారము, ఆ బిర్యానీ మసాలాలు ఒక బిర్యానీ మసాలా, నేను వేసే మసాలా ఎప్పుడు వేస్తాను, అవే మంచి టేస్ట్ ఇస్తుంది ఆ మసాలా అన్నదే. నీట్గా మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఉడికించుకోండి చికెన్ అన్నది. లో ఫ్లేమ్లో ఉడకడం వల్ల ఏంటంటే ముక్క సాఫ్ట్గా వస్తుంది. మనం అదే హై ఫ్లేమ్లో పెట్టామంటే ముక్క గట్టిగా అయిపోతుంది అనమాట. లో ఫ్లేమ్లో ఎప్పుడైనా చికెన్ చేసి చూడండి, చాలా సాఫ్ట్గా జ్యూసీగా ఉంటుంది చికెన్ అంతా. అదే హై ఫ్లేమ్లో చేసామనుకోండి, అది గట్టిగా అయిపోతుంది. ఎలాగంటే తింటుంటే ఏదో తిన్నట్టు అనిపిస్తుంది, చికెన్ తిన్నట్టు అస్సలు అనిపించదు అనమాట. ఆ మసాలాలన్నీ ఆ చికెన్కి పట్టేటట్టు బాగా కలుపుకొని ఇప్పుడు నేను దీంట్లోకి కొత్తిమీర వేస్తున్నానండి. కొత్తిమీర ఇప్పుడే ఎందుకు వేస్తున్నాను అంటే, ఇప్పుడే వేస్తానండి నేను, ఇది నా స్టైల్ కాబట్టి. ఇప్పుడు వేస్తే ఆ చికెన్కి ఆ ఫ్లేవర్ పడుతుంది, ప్లస్ రైస్లో కూడా ఫ్లేవర్ వస్తుంది. అది మంచి ఫ్లేవర్ ఇస్తుంది అన్నమాట. వేసిన తర్వాత మంచిగా నీట్గా కలుపుకొని ఆ ఫ్లేవర్ని ఆస్వాదించండి. మంచి స్మెల్ వస్తుందండి కొత్తిమీర వేసిన తర్వాత. పుదీనా లేదులేండి, కొత్తిమీర వేసాను నేను. ఆ స్మెల్ ఎలా వస్తుందంటే మంచి స్మెల్ వస్తుంది, మంచి అరోమా వస్తుంది అన్నమాట.
కాసేపు మూత పెట్టేసి మళ్ళీ దాన్ని ఉడికించండి. దాని తర్వాత ఏం చేయాలో చెప్తాను. ఒకసారి కలిపేసి మంచిగా కలుపుకోండి. కలిపిన తర్వాత చెక్ చేసుకోండి ఒకసారి ముక్క ఎంతవరకు ఉడికిందా లేదా అన్నది. సాఫ్ట్గా రావాలి, సాఫ్ట్గా ఉండాలన్నమాట. ఇక్కడ నేను 2 స్పూన్ల కారం వేస్తున్నానండి. 2 స్పూన్లు, చిన్న స్పూన్ అన్నమాట. పిల్లలు తినరు కదా, నేను చేసేదాన్ని పిల్లలు కూడా తినాలి. అందుకని నేను 2 స్పూన్లు, ఆ చిన్న స్పూన్తో 2 స్పూన్లు కారం వేసాను. ఇప్పుడు నేను వేసే మసాలాని ఎవరెస్ట్ బిర్యానీ మసాలా. ఎవరెస్ట్ బిర్యానీ మసాలా మంచి టేస్ట్ ఉంటుందండి, బిర్యానీకి టేస్ట్ వస్తుంది. ఈ ప్యాకెట్ వచ్చి 10 రూపాయలేనండి. ఎవరెస్ట్ బిర్యానీ మసాలా అది ప్యాకెట్ 10 రూపాయలు. ఇవి 70 రూపాయల ప్యాకెట్లు కూడా వస్తాయి. నేను వేస్తుంది 10 రూపాయల ప్యాకెట్. ఇవి ఒక్క ప్యాకెట్ కాదు, నేను ఇంకొంచెం వేస్తాను. ఇంకో హాఫ్ ప్యాకెట్ ఒకటి వేస్తాను, ఇంకో ప్యాకెట్ ఇది సగం వేస్తాను. సగం వేసి మంచి కలపండి. కలిపి చూడండి ముక్క ఇప్పుడు ఎలా కనిపిస్తుంది మీకు. మంచి జ్యూసీ ఫ్లేవర్తో కనిపిస్తుంది చికెన్. మీరు ఇలాగైనా తినేవచ్చండి. ఇది కొంచెం ఫ్రై చేసేసి ఇలాగే కలిపేసి మసాలాలు పట్టిన తర్వాత డైరెక్ట్గా అయినా తినేవచ్చు చికెన్ని. అంత బాగుంటుంది చికెన్. చూడండి, చూపిస్తాను, ముక్క చూపిస్తాను చూడండి ఎలా ఉందో. జ్యూసీగా ఉంటుంది ముక్క, ఊరికే ఎరిగిపోతుందండి. అలాగ ఉడుకుతుంది అనమాట లో ఫ్లేమ్లో పెట్టుకున్నప్పుడు. ఇప్పుడు నేను ఇదంతా కలిపేసి మీకు చూపిస్తాను చూడండి. నేను 2 గ్లాసులు రైస్ నానబెట్టుకున్నానండి. ఫస్ట్ నుంచి నేను 1 అవర్ ముందలే 2 గ్లాసుల రైస్ని నానబెట్టుకొని ఉన్నాను నేను. మీరు కూడా బిర్యానీ రైస్ తీసుకున్నప్పుడు ఫస్టే కొంచెం నానబెట్టుకొని ఉంటే తొందరగా ఉడుకుతుంది. ప్లస్ ఏంటంటే అవి కొంచెం పెద్దగా రైస్ అనేది కొంచెం వెడల్పుగా వస్తుంది అనమాట. రైస్ కొంచెం ఎక్కువ అవుతుంది మనం వండేటప్పుడు. నేను ఈ గ్లాస్తో నేను 2 గ్లాసులు తీసుకున్నాను. 3 గ్లాసులు వాటర్ పడుతుంది ఇంట్లోకి. 3 గ్లాసులు వాటర్. 1 గ్లాస్ వేసేసాను, మళ్ళీ ఇంకో గ్లాస్ ఇది. అలాగే 3 గ్లాసులు వేస్తాను. 2 గ్లాస్ అయిపోయింది. 3 గ్లాసులు వేసుకుంటే సరిపోతుందండి, కరెక్ట్గా వస్తుంది 3 గ్లాసులకి. ఒక గ్లాస్కి 1.5 గ్లాస్ అన్నమాట వాటరు. కొన్ని వాటికి 2 గ్లాసులు కూడా పడతాయి. అవి మనం వేరే రైస్తో చేసుకుంటే, అవి డైలీ వండుకునే రైస్ అయితే అవి మసూర్లు అంటారు కదా, నేను ఆ మసూర్లు వండుకుంటాం డైలీ. ఆ రైస్ అయితే 2 గ్లాసులు పడతాయి. ఇప్పుడు మంచిగా వాటర్ బాయిల్ అయిపోయింది కదండి. మనం ఇప్పుడు ఏం చేయాలంటే నానబెట్టుకుని ఉన్నాం కదా రైస్, ఆ రైస్ వేసుకోవాలండి. ఆ రైస్ వేసుకొని మంచిగా నీట్గా వాష్ చేసి పెట్టుకోండి. 2-3 సార్లు వాష్ చేసి పెట్టుకోవడం వల్ల దాంట్లో ఆ పౌడర్ వాటర్ అలాంటివి ఉంటాయండి, అవన్నీ పోయి. ఒక 3 సార్లు వాష్ చేసినా కూడా ఆ వాటర్ చూడండి దాంట్లో అలాగే ఉన్నాయి, వైట్గానే ఉన్నాయి. మంచిగా వాష్ చేసుకొని పెట్టుకోండి. ఆ రైస్ వేసిన తర్వాత నీట్గా కలుపుకోండి దాంట్లో. ఇవి నేను తీసుకున్న బాస్మతి రైస్ ముక్కలుగా అయిపోయినాయండి. బ్లింకిట్లో ఆర్డర్ పెట్టిందంట తను. అవి ఎలాగొచ్చినో మళ్ళీ రిటర్న్ ఇవ్వడానికి అదంతా ప్రాసెస్ ఎందుకు లేని, సండే కదా అని ఏదో ఒక రైస్లో అనేసి పెట్టేశాను. అయినా కూడా రైస్ బాగానే వచ్చినాయి. ముక్క అయినా కూడా మంచిగానే వచ్చింది నీట్గా. నేను చెప్పడం మర్చిపోయానండి, మధ్యలో నేను దీంట్లో 1 స్పూన్ 2 స్పూన్లు నెయ్యి వేసాను. ఆ చిన్న స్పూన్తో 2 స్పూన్లు నెయ్యి వేసాను. ఒక పక్కన డబ్బా ఉంది కదా, అది ఆ డబ్బా సంపత్తి ఘీ అని ఉంది కదా, అది 2 స్పూన్లు, చిన్న స్పూన్లేనండి, పెద్దవి కాదు. నేను ఇందాక చూపించా కదా మసాలా, అల్లం ఉల్లిపాయ పేస్ట్ వేసాను కదా, దాంతో వేసాను. ఇప్పుడే నేను ఉప్పు కూడా చెక్ చేసుకుని వేసానండి, ఎందుకంటే ఈ టైంలోనే వేసుకోవాలి ఉప్పు అనేది. ఫస్ట్ కొంచెం వేసాం కదా, దాని తర్వాత తగ్గినట్టు అనిపిస్తే ఆ ఉప్పు వేసి దగ్గర కూడా పడిపోయింది బిర్యానీ చూడండి. కొంచెం కలుపుకొని మూత పెట్టేసేయండి, లో ఫ్లేమ్ పెట్టేసి. ఇక్కడ నేను దాని కింద పెనం కూడా పెట్టాను, చూడండి ముందు చూపిస్తాను. నేను ఆ క్లిప్ పెట్టేటప్పుడు షూట్ చేయలేదు, తర్వాత పెట్టాను నేను. ఎందుకంటే అది చాలా పల్సగా ఉంది కాబట్టి, గిన్నె అనేది పల్సగా ఉంది, తగులుతుంది పొద్దాక. దానివల్ల నేను కింద పెనం పెట్టేసి స్టీమ్లో పెట్టేసి అయిపోయింది. మ్యాక్సిమం బిర్యానీ రెడీ అయిపోయింది చూడండి, రెడీ అయిపోయింది. మేము కూడా పెట్టేసి నేను దాన్ని ఒక 20 మినిట్స్ అలాగ వదిలేస్తాను. వదిలేస్తే మంచిగా సెట్ అయిపోతుంది. ఎప్పుడైనా బిర్యానీ చేసినప్పుడు వెమ్మటిని తీయకండి, తీస్తే అదంతా ముద్దగా అయిపోతుంది. వండిన తర్వాత కనీసం ఒక 20 నిమిషాలు అలా వదిలేయండి బిర్యానీని. మేము ఫ్యామిలీ అందరం రెడీ అయిపోయామండి. ఇప్పుడు పెట్టేసి 20 నిమిషాల్లో మేము రెడీ వచ్చేసాం. మేమందరం సండే మంచిగా ఎంజాయ్ చేసామండి. ఫుడ్ అంతా అందరికీ వైఫ్ వేసి పెట్టి ఇస్తుంది, వీడియో కూడా తీస్తుంది. అందువల్ల తను ఫ్రేమ్లోకి రాలేదు. తనకి ఫ్రేమ్లోకి రావడం ఇష్టం లేదనుకుంటా, ఇష్టం లేదని చెప్పింది కూడా.
ఆనియన్స్ పెట్టుకొని పెరుగు చట్నీ పెట్టుకొని దాంట్లో తింటుంటే ఉందండి. అబ్బా 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 అబ్బా, టేస్ట్ సూపర్ అంట, సూపర్ అంట. మా వాడు నేను ఒకేలాగా షర్ట్స్ తీసుకున్నాం. నేను అది కేరళ స్టైల్లో తీసుకున్న ధోతి. మా వాడు కూడా లుంగి కట్టుకునే ఉన్నాడు. ఎంజాయ్ చేసామండి. ఫొటోస్ తీసింది మా వైఫ్. ఎలాగుందో చెప్పండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.